క్రైస్తవులకి కావలసిన వాక్యం అనే నీరు అది ఒక సంఘములో నుండి రాలా, ఒక శాఖలో నుండి రాలా, స్వయముగా పరిశుద్ధ స్థలమైన దేవుని యొక్క సింహాసనము దగ్గర నుండి పెంతుకొస్సు పండగ దినమున ఆ జీవజలముల ఓట బయలుదేరి ఈ భూమి మీదకి దిగి వచ్చింది. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ వింటున్నారు పిల్లారా? యెహెజ్కేలు గ్రంథములో ఏమని చదివాం? పరిశుద్ధ స్థలములో నుండి ఒక నది ప్రారంభమయ్యి అది ప్రవహించుకుంటా ఎలాగైతే వచ్చిందో, ఈరోజు క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు కావలసిన వాక్యము, క్రైస్తవులకు కావలసిన జీవజలం అనబడే వాక్యము ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే పిల్లారా, ఒక మనిషి దగ్గర నుంచి రాలేదు, ఒక సంస్థ నుండి రాలేదు, ఒక శాఖ నుండి రాలేదు, కానీ స్వయముగా దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆ పెంతుకొస్సు పండగ దినాన సంఘములోనికి కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.